రొటీన్గా చేసుకునే రొయ్యల కూర కాకుండా ఈసారి పాత పద్ధతిలో ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. ఫస్ట్ రొయ్యలు ఉడకబెట్టుకొని దాంట్లో 4 పచ్చిమిరకాయలు, ఒక 3 ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. దానిలోకి 4 రెమ్మల కరివేపాకు, ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో దంచుకొని కచ్చాపచ్చగా వేసుకున్నాం. దాంట్లోకి 1/2 స్పూన్ పసుపు, ఒక 4 స్పూన్లు కారం. నేను కారం ఎక్కువ వాడుతున్నానండి, ఒకవేళ మీకు కావాల్సినంత మీరు వాడుకోవచ్చు. కారం వేసుకున్న తర్వాత ఉప్పు, గల్లుప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఒక 5 స్పూన్స్ దాకా వాడుతున్నాం. మన నాన్ వెజ్ కర్రీస్లోకి ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఒక 5 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకున్న మసాలాలు మొత్తం రొయ్యలకు పట్టే విధంగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి ఇలా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మిక్స్ చేసుకోవడం వల్ల అంత ఈవెన్గా మిక్స్ అవుతుంది అన్నమాట, కలుస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసుకొని ఉడికియటం వల్ల అడుగంటకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి కనీసం ఒక అరగంట సేపు ఉడికించాలి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోండి. మీకు గ్రేవీ కావాలంటే కొద్దిగా వాటర్ ఉంచుకోండి, లేదంటే గట్టిగా కావాలంటే గట్టిగా ఉడకబెట్టుకోండి. ఇప్పుడు దాంట్లోకి ఒక కొట్టె కొత్తిమీర వేసేసుకుంటే పాతకాలం స్టైల్ రొయ్యల కర్రీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.